పరిపాలనా సౌలభ్యం పేరిట చేసిన జిల్లాల విభజనతో ప్రజల ఐక్యత దెబ్బతిందన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ. పౌర సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ కన్వీనర్ పుల్లూరి సుధాకర్, మాజీ మేయర్ రాజేశ్వరరావు, కేయూ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. 10 ఏళ్ల పాలనలో వరంగల్కు కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు వెంకటనారాయణ. వరంగల్ను ఒకే జిల్లాగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ జిల్లాలను ఒకటే విధంగా కలిపి సమగ్ర అభివృద్ధి చేయాలని చెప్పి గత 5-6 సంవత్సరాల నుంచి గత పాలకులు ఏదైతే కుట్రతోని వక్రబుద్ధితోని వరంగల్ నగరాన్ని అణిచివేయడం కోసం చేస్తున్న కుట్రలను గత 5 ఏళ్ల నుంచి కొట్లాడుతుంటే నేటి ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం కొంచెం ప్రభుత్వాల కదలిక వచ్చినా కానీ గత పాలకులు బెదిరింపు ధోరణులతో ఎట్లా చేస్తావో చూస్తామని చెప్పి బెదిరింపడం వల్ల అది వెనకడిగేసింది. మళ్ళీ దీన్ని ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వరంగల్ జిల్లా ఉత్తర తెలంగాణలో బాగా వెనకబడిపోతుంది. రాను రాను ప్రతి ఒక్క నిధులు కానీ ప్రతి ఒక్క వ్యవస్థలు కానీ హైదరాబాద్ కేంద్రీకృతంగానే అభివృద్ధి జరుగుతుంది. ఇలా 1 కోటి మంది హైదరాబాద్లో ఉంటే ప్రజల జీవన విధానం కూడా అస్తవ్యస్తం కాబోతుంది. ఇక్కడికి వరంగల్కి అనేక ఫ్యాక్టరీలు రావాల్సిన, ఐటీ రావాల్సి ఉంది, టెక్స్టైల్ రావాలి, కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వరంగల్ను ప్రత్యేక నిధులు కేటాయించి వరంగల్లో ఉన్న అనేక దేవాలయాలను కానీ లేదా కిలవరంగల్ కోటను కానీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇలా విద్యా వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వరంగల్ నగరాన్ని అనేక రకాల నష్టం చేసిండ్రు. జైలును గొలగొట్టి దాన్ని తాకట్టు పెట్టిండ్రు. నగరాన్ని 2 ముక్కలు చేసిండ్రు. అంతకుముందే మనకున్నటువంటి ఆజింజాయమిల్లు నాశనం చేసి భూములు అమ్మేసిండ్రు. అనువకడలో ఉన్న పార్కులన్నీ ఆక్రమించిండ్రు, కార్యాలయం కట్టుకున్నారు. ఇట్లా నాశనం చేసిన జిల్లాను బాగు చేయాలని కాంగ్రెస్ నాయకులకు ఓట్లేసిండ్రు. ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 10 మందిని గెలిపించిండ్రు. 2 ఎంపీలను కూడా గెలిపించిండ్రు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిలవడానికి ఈ వరంగల్ మాత్రమే కారణం. కాబట్టి వరంగల్ని అభివృద్ధి చేయకుండా కేవలం హైదరాబాద్నే అభివృద్ధి చేయడం, మీరు ఎన్ని చేసినా కానీ ఆనాడు 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు కాంచి మొదలైతే ఈయాటి వరకు కూడా హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారు. మరి కరీంనగర్ సంగతి ఏంటి, వరంగల్ సంగతి ఏంటి, ఖమ్మం సంగతి ఏంటి, నిజామాబాద్ సంగతి ఏంటి, ఆదిలాబాద్ సంగతి ఏంటి? ఈ జిల్లాలను కూడా మీరు నిర్లక్ష్యం చేసి